పోయిందా తెచ్చిపెట్టుంటాడేమో తెలియదు మొత్తానికి మనకి ఫోన్ చేస్తాడంటన్నా ఫోన్ చేస్తాడు 3 రోజులే సార్ మన ఏం చేయాలి కోరాక తెల్లారి కూడా ఉంచుకున్నా తెల్లారి కూడా ఉంచుకున్నా అమ్మ మాట పైన పడి బాగా బాలమ్మా కింద పడ్డా కూడా పైన పోయినా మీరు పోయినావా పనికి పోయినావా ఎంతలా వాన్లో కూడా పోయేసి వచ్చింది వనక్క వచ్చింది మనిషి పాడాలు చూపిస్తా రొబ్బలేదు జంతువులు చనిపోయి చెప్పునా గిన్నె గిన్నె అన్నం గిన్నె ప్లేట్దా సరే కానీ ప్లేట్ దాపో ముందు గట్టి కాదు నేను అలా చూసానమ్మా పప్పు ఉంటే అట్లా నేను పప్పు తెచ్చుకున్నాను పప్పుంటే అటు చేసేవారు వాళ్ళు సాంబార్ అన్నట్టు అటు చేసుకుంటారు వాళ్ళు వ్యాపారస్తులు ఇంటికి అటు చేసుకుంటారు అరువుగా బతికెళ్తే దమ్ముకునే నువ్వు చేయకు మరి గిన్నెలు కూడా పోసుకొని తాగిపోయాక అంతే అది అది ఆ పని చేయి ఇంకా ఆ పొక్కు తిరిగివాడు అమ్మ పుక్కులు అన్నమాట చింతపండు బాగా చింతపండు బాగాలేదా మరి పప్పు గుచ్చితో రుబ్బిందట్టువే నాకు ఆకలి అవుతుంది పట్టాలి బజారు తీసి చూడే నాకు చెప్తుంది ఆకలి అవుతుంది వాళ్ళు చేపలు ఇచ్చులా నేను చేద్దాం అనుకున్నా ఎందుకు లేదు రాజాకి చెప్పు కోట వేస్తాడు కానీ అలా లేదు సదరంగా అయ్యా చేపలు నేను లచ్చమ్మడుగా ఎందుకు ఇవ్వాలి ఆనాడు పాపం తింటాడులేనని చెప్పి అది పని కూడా రవికి ఆడేసి తెస్తాడు రవికన్నా కూడా ఇస్తారంట పాటల పూళ్ళు 4 ముక్కలు తీసుకుని పొరగని ఇచ్చేసి ఆనాడు బాబుకి ఇదా కాలు దుద్దురా ఎప్పుడు చూపించిన నీకు మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టేసి నూరు కొట్టేసాడు చెప్పేసి బాగున్నామంటే చేసి కుట్టేదన్నా బాగుంటుంది ఏంటి బాగున్నా పలకుండే అంటే బాగుంది చెబితే అది మళ్ళీ పెళ్ళి కదా మళ్ళీ ఏమంటే చేస్తా ఆయన అట్గానే అన్నాడు అనుకో తిట్టి నేను కొడుతుంది తిట్టి ఏదో ఏం చెప్పదో యాడికి పోతున్నావు శారీ వస్తుంది చూపించేదాన్ని
బాగుంది. పుట్టారా చూపి. చేతులు వేసుకో. చేతులు కాదు ఏంటిది పోతే అది ఈ పప్పు చూడ నల్లంగాను అసలు పప్పు ఏంద్ర టమాటా ఏంది ఎండుమిరపకాయలు పప్పు ఇచ్చి ఓ రాజా ఎందుకుంటది ఎందుకుంటది అమ్మో చింతపండు అమ్మా నల్ల చింతపండు అదే అసలు ఇది కూర కాదు చూసి అన్నం పెట్టు. తెచ్చుకున్నా కూర్చో. తినలేదంటివే అది కూర కాదు కాదు, తినలేదంటే తిన్నానంటివే. కూర కాదదా సరేలే సరే ఇప్పుడు చూడు ఎట్ట తింటా చూడు. ఇక మీరు కూర కాదంటే కూర కాదంటది నూనె అట్టే ఉంది ఎండుమిరపకాయలు ఉన్నాయి నూనె అంటే మాత్రం అంతా ఒట్టిదే మీరు చెప్పటం గానీ ఆ కూర చూస్తే తెలుస్తుంది. అదే ఊరికే మాటలు కాదు, వేసుకొని తింటే అప్పుడు తెలుస్తుంది రుచి. రుచి తెలుస్తుంది. యారాదు బాబు తిన్నాడుగా ఇప్పుడు రుచి. కూర్చుని ఎన్నిపోయి చేసిన 5-6 కంపులు ఫ్యామిలీ జగ చేసిన 7 కంపులు బట్టి తెచ్చాడు పోసిన 2 మోపులు గడ్డి మోపులు పచ్చి గడ్డి తెచ్చినాడు. మెడిసిన్ పెట్టుకోవాలి 500. అయితే నేనేం చేసి బాగానే ఉండాలి. కూలి మనిషి పడినాక కూర ఒకరు బాగా చేస్తే కడుపు నుండి తిని ఒకరు శక్తి ఇస్తూ పని చేసుకుంటాడు కదక్క. కూర బాగానే ఉండాలి. నీ మాట లేదు పుప్పేకి వస్తా చూద్దుండు. నేను నెల్లూరు పోతల్లా నేను పోతల్లా. ఎన్ని గంటలకి 7 గంటలకి బండి వచ్చేది. ఇప్పుడు 5 గంటలకు వెళ్తాం. 5 గంటలకు వెళ్తాం. 5 గంటలకు వెళ్ళిపోవద్దు. నేను 5 గంటలకు 6:30 పోయింటాం ఆడ. నువ్వు మరి అంత దగ్గర కూర అడుగు చేస్తే ఏది నీకు చెత్తనా అంటే పప్పు బజ్జి ఆ మునక్కాయలు రుబ్బేసేసి మునక్కాయలు రొట్టం కాదు తీసి ఎడంగా పెట్టిందేనా ఉప్పేసుకొని శారీ కలిపి ఏ నోరు కూతురైంది పళ్ళు. అదే ఖమ్మంగా ఉంది శాపకులు లాగా అన్నమాట. ఉప్పు కారం కందిపు అన్నం వండాడు ముందు ఫస్ట్, తర్వాత ఏమంటే పోయి కందిపు వేసాడు. కందిపు కూడా ఉడికిపోయిందా ఇవేం చేస్తుంటది అప్పుడు కింద దించండి నేను వచ్చిన ఇంక ఓడే రుబ్బి ఉప్పాలేదు ఆ మునక్కాయని దాని కూడా చేసేసి ఉప్పు కూడా ఉప్పులా అదే తినకొచ్చి ఆ మునక్కాయ చూపించే అంత చేపలు కదా మునక్కాయలు నాకు ఏమన్నా మునక్కాయలు తీసేస్తా లేరా మళ్ళీ అయ్యేసి అవునా కూర వేసుకుని ఇంటి చెట్ట కలిపెట్టలేక బాగా బజ్జి కలిపెట్ట బడ్జెట్ అసలు కావాల్సిన రుబ్బేసి కాదు కావాల్సి వాళ్ళకి పెట్టాలని నేర్చుకోవాలి. అవును బడ్జెట్ ఎత్తుకోపోతారు. అమ్మోయనే చెట్టు గుళ్ళ పప్పు గుళ్ళ
షార్ట్ షార్ప్ సరే పప్పు పప్పుగా కూర ఎవరో చేస్తారు. కమ్మంగా ఉంది తిరుమల కమ్మంగా అది ఎప్పుడు జాగ్రత్త నేను దాగేస్తాడు. ఆయన దాగలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిజంగానా? ఇది బాగా మా అక్క తెచ్చిపోతే రాలా, మా తమ్ముడు మా అక్క కన్నా ముందే తెచ్చిపోయి మీ చెల్లెలు ఇంకొక అక్క చచ్చిపోయినప్పుడు కూడా రాలేగా? రాలా. అందుకే చచ్చిపోయాడని చేసిన ఎవరు అడిగినా కూడా అవాంటి చేస్తున్నా. తమ్ముడు బుచ్చిలో కదమ్మా, నేను ఊళ్ళో అడిగాక అమ్మ చచ్చిపోయాడు మంచి ఊరని అట చెప్తే అట్ట బతుకున్నా అంతా కూడా చెప్పా చెప్పినా మాట. చచ్చిపోయాడమ్మా ఒక బిడ్డ కదా మాకు మగపిల్లడు చచ్చిపోయాడని ఇది పోయిలా నాకు కూడా వీళ్ళందరూ ఒక్కొక్కరు పెట్టిపోతే అప్పుడు స్థలం అమ్ముకున్నాం అని అన్నాడంట. అది చెప్పింది చెప్పి ఊళ్ళో చెప్పేసి వచ్చాను స్థలాయకమాకి చెప్పినా అన్నా నేను ఉండాలి అనేటప్పుడు ఉన్నా కాడికే వస్తాడు, నేను పోయాను నిలుచుకుని ఏం కాదు, నేను అడుగుతానన్నా అమ్మ నేను కూడా అన్నాడు.